వెల్కమ్ టు ఎడ్యుకేర్. ఈరోజు వీడియోలో ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి వాటి మీద ఈ వీడియో చేస్తున్నాను. దాంతోపాటు చాలామంది చాలా ప్రశ్నలు అడిగారు. ఈరోజు ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఎపిసోడ్లో కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేయదలుచుకున్నాను నేను. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, సార్ ఎగ్జామ్ పేపర్ మోడల్ ఏ విధంగా ఉంటుందని చాలామంది అడిగారు. ఒకటి ఇద్దరని కాదు, మొన్న పెట్టినటువంటి వీడియోకి రెస్పాన్స్గా చాలామంది సార్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉండబోతుంది, ఎన్ని క్వశ్చన్స్ చదవాలి, ఇంకా కొంతమంది మాకు ఆన్లైన్ క్లాసెస్లో జరుగుతున్నాయి కానీ వినడం లేదు, నెట్వర్క్ ప్రాబ్లం ఉందని చెప్పేసి కూడా చెప్తున్నారు. అలాగే ఎలా చదవాలి, టెన్షన్ వేస్తుంది అని చెప్పేసి కూడా అడుగుతున్నారు. ఇది కామన్, అందరికీ కూడా ఇలాంటి టెన్షనే ఉంది. అయితే ముందుగా ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్ యొక్క ప్యాటర్న్ ఏ విధంగా ఉండబోతుంది అనేది చెప్తాను. తెలుగు, ఇంగ్లీష్ చూసుకుంటే మీకు లాంగ్వేజెస్లో మీకు 4 క్వశ్చన్స్ ఇస్తారు. ఇంతకుముందు ఏంటంటే ఫస్ట్ బిట్, సెకండ్ బిట్ ఉండేది. అయితే అలాంటివి ఏమి ఇప్పుడు ఉండకపోవచ్చు, ఎందుకంటే అసలు సిలబసే సరిగా కాలేదు. ఆన్లైన్ క్లాసెస్ నడిచాయి కానీ చాలామందికి ఆ స్టూడెంట్స్కి నెట్వర్క్ ప్రాబ్లం వల్ల వాళ్ళు వినలేకపోయారు. అయితే ఇంకా కొంతమంది అడిగారు ఏంటంటే, సార్ మీరే క్వశ్చన్ పేపర్ ఇంపార్టెంట్ చెప్పారు కదా, ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి అన్నారు. అయితే వేరే సబ్జెక్ట్స్ ఉన్నాయి కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేయడం కొద్దిగా కష్టం అవుతుంది. ఇంగ్లీష్ అయితే నేను చేయగలుగుతాను, వేరే హిస్టరీ, పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్ అక్కడ దాకా కూడా చేయగలను. ఇక బాటనీ, జువాలజీ కూడా కొంతవరకు చేయొచ్చు. కానీ ఇక మ్యాథ్స్ కానీ, స్టాట్స్ కానీ, తర్వాత అకౌంట్స్ కానీ, ఫైనాన్షియల్ అకౌంట్స్ కానీ, ఆడిట్స్ కానీ, బిజినెస్ ఎకనామిక్స్ ఇవన్నీ చేయడం కొద్దిగా ఇబ్బంది అవుతుంది. ఓకే, అయితే క్వశ్చన్ పేపర్ స్ట్రక్చర్ చూస్తే ఇక్కడ మనకు ఇంతకుముందు చెప్పాను కదా 4 క్వశ్చన్స్ ఇస్తారు. ఆ 4 క్వశ్చన్స్ ఏంటంటే మీకు ఉన్నటువంటి జనరల్గా ఇప్పుడు చూస్తే మనకి ఇంగ్లీష్ సిలబస్ ఏంటంటే ఓన్లీ 3 యూనిట్సే ఉన్నాయి, కేవలం 3 యూనిట్సే ఉన్నాయి. కాబట్టి ఆ 3 యూనిట్స్లోకి వెళ్ళి మీరు 4 క్వశ్చన్స్ రాయడం పెద్ద కష్టమేం కాదు. తెలుగు కూడా అంతే. తెలుగు క్వశ్చన్ పేపర్ స్ట్రక్చర్ కూడా ఏంటంటే మీకు 4 ప్రశ్నలు ఇస్తారు, ప్రతిదానికి 20 మార్కులు ఉంటాయి. ఓకే, ఇక్కడ అంటే మనం రాయాల్సినవి 4, వాళ్ళు 10 క్వశ్చన్స్ ఇవ్వచ్చు, మీకు 10 ఇవ్వచ్చు లేదా 8 ఇవ్వచ్చు. అవుట్ ఆఫ్ 8లో మీరు ఏవైనా 4 రాస్తే అయిపోయింది. ఓకే, 80 మార్క్స్కి మీకు అక్కడ క్వశ్చన్ పేపర్ వస్తుంది. కాబట్టి 80 మార్క్స్ క్వశ్చన్ రాయడం ఇబ్బంది ఏం కాదు. కేవలం 4 రాస్తాం కాబట్టి ఇది కూడా పెద్ద కష్టమేం కాదు. ఇక ఆప్షనల్ సంబంధించి చూస్తే లాస్ట్ టైం ఆప్షనల్స్ కూడా ఇలాగే ఇచ్చారు. 4 క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి, ఈచ్ వన్కి 20 మార్క్స్ ఇచ్చారు. ఒకవేళ ఇప్పుడు కొద్దిగా టైం ఉంది కాబట్టి మార్చితే ఏమైనా కొద్దిగా మార్చవచ్చు, లేదా 15 మార్క్స్కి తగ్గించి ఒక 2 ప్రశ్నలు పెంచవచ్చు. అంతేకాని ఇక వేరే కొత్త మోడల్ క్వశ్చన్ పేపర్ ఏమి రాకపోవచ్చు. ఎందుకంటే లాస్ట్ టైం మీరు ఆల్రెడీ కొన్ని ఆప్షనల్ సబ్జెక్ట్స్ చదివారు కదా. ఆప్షనల్స్ ఎగ్జామ్స్ జరిగాయి రీసెంట్, ఈ లాక్డౌన్కి ముందు జరుగుతూ ఉన్నాయి. అయితే అవి సడన్గా లాక్డౌన్ అనౌన్స్ చేయడం వల్ల అవి కూడా పోస్ట్పోన్ అయ్యాయి. కాబట్టి ఆ ఎగ్జామ్స్ కూడా నడుస్తాయి. ఆ తర్వాత బ్యాక్లాగ్ ఎగ్జామ్స్ ఉన్నాయి, ఏమైతే ఉన్నాయో అవి కూడా నడుస్తాయి. మ్యాక్సిమం ఇప్పుడు వచ్చేటువంటి క్వశ్చన్ పేపర్ అయితే ఇంతకుముందు మీరు ఫస్ట్ లాక్డౌన్ తర్వాత రాశారు కదా ఎగ్జామ్, సేమ్ టు సేమ్ అదే క్వశ్చన్ పేపర్ ఉంటుంది, లాంగ్వేజెస్ కానీ ఆప్షనల్స్ కానీ. ఓకే, 4 క్వశ్చన్స్ ఇచ్చేటువంటి అవకాశమే ఉంది. అంటే మీరు రాసేటువంటిది 4, మీకు వచ్చిన 8 నుంచి 10 ప్రశ్నలు ఇస్తారు. అందులో కేవలం 4 ప్రశ్నలు రాయాలి. అది ఇంగ్లీష్ అయినా, తెలుగు అయినా, లేదా వేరే ఆప్షనల్స్ అయినా. ఓకే, ఆప్షనల్స్లో కొద్దిగా చేంజెస్ కావచ్చు, ఎందుకంటే మీకు కొన్నిసార్లు 860 మార్క్స్ క్వశ్చన్ పేపర్ కూడా వస్తుంది కదా. సో అలాంటప్పుడు ఏంటంటే మీరు లాక్డౌన్కి ముందు ఉన్నటువంటి ఎగ్జామినేషన్ కండక్ట్ చేశారు కదా, అంటే 60 మార్క్స్కి ఆ ఫస్ట్ లాక్డౌన్ తర్వాత ఆ క్వశ్చన్ పేపర్స్ ఏవైనా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఉంటే వాటిని కలెక్ట్ చేసుకుని అదే స్ట్రక్చర్లో వస్తుంది, ఆ విధంగానే చదవండి. ఓకే, అది అనమాట. తర్వాత ఇక్కడ ఇంకొకరు చెప్పారు ఏంటంటే, హరీష్ టెక్ ఆఫీషియల్ అని చెప్పేసి పెట్టారు. సార్ సెమ్ 1 బ్యాక్లాగ్ ఎగ్జామ్ పెడతారా లేకపోతే రెగ్యులర్ పెడతారా? ఓకే, ఇదేంటంటే సెమ్లో ఏవైతే బ్యాక్లాగ్స్ ఉన్నాయో వాటన్నింటికి కూడా ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చారు. అన్ని యూనివర్సిటీస్ కూడా, మ్యాక్సిమం తెలంగాణలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీస్ బ్యాక్లాగ్ ఎగ్జామినేషన్స్కి ఎవరైతే బ్యాక్లాగ్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎగ్జామ్ ఫీజు కట్టాలనేటువంటి ఉద్దేశంతో అన్ని ఇచ్చారు. కొన్ని యూనివర్సిటీస్ జూన్ 18కి ఇస్తే, కొన్ని యూనివర్సిటీ జూన్ 19కి ఇచ్చాయి, మరికొన్ని యూనివర్సిటీ జూన్ 21st కూడా ఇచ్చాయి నోటిఫికేషన్. ఒకసారి మీ కాలేజ్కి వెళ్ళి మీ కాలేజ్ ఎగ్జామినేషన్ బ్రాంచ్లో కనుక్కోండి. నాకు తెలిసి ఇప్పుడు ఎగ్జామినేషన్ ఫీజు తీసుకుంటున్నారు. ఓకే, మీరు వెళ్ళి కట్టేసి ప్రిపరేషన్ స్టార్ట్ చేసేయండి. ఆ తర్వాత ఇంకా కొంతమంది ఏమడిగారంటే, ఇక్కడ అంబేద్కర్ ఓపెన్ డిగ్రీ క్యాండిడేట్స్ ఎడ్సెట్ అప్లై చేయొచ్చా అన్నారు. ఓకే, ఇది ఎడ్సెట్కి సంబంధించింది ఒక ప్రశ్న. ఎస్, చేయొచ్చు, నిశ్చింతగా చేయొచ్చు. మీరు కొత్త ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకుని ఆ నెంబర్ దాంట్లో ఎంట్రీ చేసి మీరు అప్లై చేసేయండి. ఆ తర్వాత
ఇంకా కొంతమంది పొలిటికల్ సైన్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పెట్టండి అని చెప్పారు. ఆల్రెడీ నేను పెట్టాను. తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంలో ఇంగ్లీష్ మీడియం పెట్టాల్సి ఉందనుకుంటాను, తెలుగు మీడియంలో పెట్టాను. అది కూడా త్వరలోనే పెట్టేస్తాను. ఇక ఇంకొంతమంది ఏంటంటే చాలామంది ఎగ్జామినేషన్ ప్యాటర్న్ గురించి అడిగారు కాబట్టి ఎగ్జామినేషన్ ప్యాటర్నే ఇది. ఓకే, రీవాల్యుయేషన్ రిజల్ట్స్ వచ్చాయని చెప్పేసి కొంతమంది అడిగారు ఉస్మానియా యూనివర్సిటీ. అయితే అవి వచ్చాయి, చాలా రిజల్ట్స్ అయితే వచ్చాయి. ఒకసారి మీరు యూనివర్సిటీ వెబ్సైట్ చెక్ చేస్తే మీకు అన్ని విషయాలు తెలుస్తాయి. ఓకే, అక్కడ ఎంసీఏ తర్వాత ఎంపీఈడి తర్వాత బీఎడ్ ఈ రిజల్ట్స్ అన్నీ కూడా అక్కడ మెన్షన్ చేస్తారు. కాబట్టి ఒకసారి మీరు చూసుకుంటే అది క్లియర్ అయిపోతుంది. ఆ తర్వాత ఇంకేం అడిగారంటే పాలమూరు యూనివర్సిటీ ఫస్ట్ సెమ్ ఎగ్జామ్స్ అప్డేట్ చేయండి అన్నారు. ఓకే, ఆల్రెడీ ఈ పాలమూరు యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఫస్ట్ సెమ్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ వస్తుంది. అయితే ప్రస్తుతం అయితే బ్యాక్లాగ్ ఏవైతే ఉన్నాయో సెకండ్ సెమ్, థర్డ్ సెమ్, ఫోర్త్ సెమ్, సిక్స్త్ సెమ్, ఫోర్త్ అండ్ సిక్స్త్ సెమ్ వీటి బ్యాక్లాగ్ ఎగ్జామినేషన్ ఫీజు నడుస్తూ ఉంది. ఫస్ట్ సెమ్ కూడా మ్యాక్సిమం ఈరోజు లేదా రేపట్లో వస్తుంది. ఓకే, ఎగ్జామ్స్ అన్నీ కూడా జూలై లేదా ఆగస్టులో జరుగుతాయని చెప్పేసి అన్ని యూనివర్సిటీస్ డిసైడ్ కూడా చేసుకున్నాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వీటిలో పోస్ట్పోన్మెంట్ అయితే ఏమీ ఉండదు. అన్ని యూనివర్సిటీస్ అన్ని విధాలుగా ఆలోచించి కరెక్ట్గా డెసిషన్ తీసుకుని రెడీగా ఉన్నాయి. కాబట్టి మీకు ఎట్టి పరిస్థితుల్లో జూన్ లేదా ఆగస్ట్లో తప్పకుండా ఎగ్జామ్స్ ఉంటాయి. అన్ని ఎగ్జామ్స్ ఉంటాయి, బీఎడ్ కానీ పీజీ సెమిస్టర్స్ కానీ, ఆ తర్వాత డిగ్రీ సెమిస్టర్స్, ఫస్ట్ సెమ్ బ్యాక్లాగ్ అన్నీ కూడా ఒకేసారి వచ్చి మీ మీద పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అందరు కూడా తరోగా ప్రిపేర్ అవుతూ రెడీగా ఉండండి. ఓకే, ఇంగ్లీష్ మటుకు ఎడ్యుకేర్ మీకు అన్ని విధాలుగా హెల్ప్ చేస్తుంది. ఇక వేరే సబ్జెక్ట్స్ అంటే కూడా కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా మీకు అందించింది అనుకుంటాను. ఓకే, ఆ తర్వాత ఇక ఇంకొకరు అడిగారు, పరిత వీరిని అడిగారు, సార్ అన్ని యూనివర్సిటీస్ వాళ్ళకు ఇవే నా క్వశ్చన్స్ ఇంపార్టెంట్ అని అడిగారు. ఇవి కాకపోవచ్చు, ఎందుకంటే వేరే యూనివర్సిటీస్ ఇప్పుడు మన ఛానల్లో ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు ఉన్నారు, కాకతీయ యూనివర్సిటీ వాళ్ళు ఉన్నారు, ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు వేరే యూనివర్సిటీస్ ఉన్నాయి. అయితే ఇక్కడ మ్యాక్సిమం సిలబస్ అదే ఉంటుంది, అన్ని తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి సిలబస్ ఒకే విధంగా ఉంటుంది, కానీ కొన్ని టాపిక్స్ చేంజ్ అయి ఉంటాయి. ఓకే, అదొకసారి గమనించండి. మీ సిలబస్ కాపీ మీ వెబ్సైట్ నుంచి కానీ మీ లెక్చరర్స్ నుంచి తీసుకొని ఇక్కడ నేను చెప్పినటువంటి క్వశ్చన్ పేపర్స్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్ టాపిక్ అందులో ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాతనే మీరు ప్రిపరేషన్ అక్కడికి స్టార్ట్ చేయండి. ఓకే, మ్యాక్సిమం ఉంటాయి, ఎకనామిక్స్ కానీ, పొలిటికల్ సైన్స్ కానీ, హిస్టరీ కానీ మ్యాక్సిమం సేమ్ టాపిక్స్ ఉంటాయి, కానీ కొంత స్లైట్ డిఫరెన్స్ ఏమైనా ఉందేమో అన్నట్టు నాకు సందేహం. కాబట్టి మీరు ఒకసారి సిలబస్ చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత దాన్ని కంటిన్యూ చేయండి, ఫాలో అవ్వండి. ఓకేనా, ఇది ఈరోజు ఉన్నటువంటివి. ఇంకా చాలామంది చాలా ప్రశ్నలు అడిగారు, కానీ అన్ని ప్రశ్నలు కూడా సిమిలర్గా అడిగారు. ఎగ్జామినేషన్ ప్యాటర్న్, తర్వాత బ్యాక్లాగ్ ఎగ్జామినేషన్స్ ఇక ఎప్పుడు ఉంటాయి ఏంటి అనేది అడిగారు. సో ఇదే అన్నింటికి సంబంధించింది. అయితే కొంతమంది ఊరికే ఫ్రీకి కూడా ఇంటర్మీడియట్ కానీ 10th క్లాస్ వాళ్ళకి ఫ్రీ చేసినట్టు మాకు కూడా చేస్తారని కూడా అడిగేశారు. ఎందుకంటే వాళ్ళకి చేశారు కాబట్టి మాకు చేయొచ్చు అంటే, హైయర్ ఎడ్యుకేషన్కి అలాంటి చాయిస్ లేదు. ఎందుకంటే కంపల్సరీగా ఆ ఎగ్జామ్స్ పెట్టేటువంటి సూచనలు ఉంటాయి. కాబట్టి మీరు అలాంటి ఆలోచన ఎప్పుడు పెట్టుకోవద్దండి. ఎగ్జామ్ తప్పకుండా రాస్తారు, మీరు రాసే పాస్ అవుతారు. ఓకే, ఇది ఈరోజు వీడియోలో క్వశ్చన్ అండ్ ఆన్సర్కి సంబంధించినటువంటిది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. వాటికి నేను నెక్స్ట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఎపిసోడ్లో మీకు ఆన్సర్స్ ఇస్తాను. కేవలం డిగ్రీ మాత్రమే కాదు, ఇంటర్ కానీ, 10th కానీ, బీఎడ్ కానీ, ఎంపీఈడి కానీ, పీజీ కానీ ఏ వాటికి సంబంధించినటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. వాటికి నేను ఆన్సర్స్ ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ.